ప్రజల సమస్యలు ఎట్లాగూ పట్టించుకోరు. కానీ ఆయా జిల్లాలలో మాత్రము ఒకరికి మధ్యలో ఒకరికి పడదు. అధిష్టానాలకు ఫిర్యాదు చేసుకుంటూ ఉంటారు. ఇది ఎన్ని జిల్లాలో జరగట్లేదు చెప్పండి. అటు బీఆర్ఎస్ నుంచి పోయిన వాళ్ళతోటి పడదు. వాళ్ళ పెత్తనం ఏంటని వీళ్ళు, వీళ్ళ పెత్తనం ఏంటని వాళ్ళు. మనం చూసినాం కదా, గాంధీ భవన్ లేదో కాల యాదయ్య గురించి వచ్చి గాంధీ భవన్లోనే నిరసన వ్యక్తం చేసిరు. షబ్బీర్ అలీ విషయంలో ఏం జరిగిందో చూసినాం. జీవన్ రెడ్డి విషయంలో ఏం జరిగిందో చూసినాం. ఇక ఇవన్నీ ముదురుతున్న వివాదాలు. ఇంకోటి కంటిన్యూస్గా ముదురుతున్న వివాదం ఏంటిదంటే కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి వివాదం గురించి తెలిసిన విషయమే. ఏంటిది? ఈ కడియం శ్రీహరి కూడా బీఆర్ఎస్ నుంచి గెలిచిన వ్యక్తే. ఇక పోయి ఆ జిల్లాలలో పెత్తనం కావచ్చు, ఇది కావచ్చు, ఈమె భరిస్తలేదు కొండా సురేఖ. ఇప్పుడు కడియం శ్రీహరిపై అధిష్టానానికి మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేసింది. మంత్రి కొండా సురేఖ కడియం శ్రీహరి మధ్య మళ్ళీ ముదురుతున్న వివాదము. గతంలో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్న కొండా కడియం. ఈ మధ్య ఇద్దరి మధ్య కుదురుతున్న సయోధ్య. నిన్న నియోజకవర్గంపై అధికారులు రివ్యూ చేసి ఉమ్మడి వరంగల్ మాస్టర్ ప్లాన్ కావాలని అధికారులను కోరిన కడియం. జిల్లా వ్యవహారాల్లో కడియం తలదూర్చడం ఏంటని మండిపడుతున్న కొండా సురేఖ. కడియం విషయంపై ఏఐసిసి పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన కొండా సురేఖ. చెప్తున్నా కదా, ఎవరైతే బీఆర్ఎస్ నుంచి పోయిర్రో వాళ్ళు పెత్తనం జలాయిస్తామంటే ఈడ కాంగ్రెస్లో ఉన్నోళ్ళు తట్టుకోలేని పరిస్థితి. అరే అట్లెట్లా మీరు ఇది చేస్తారు, మేం కదా ఈడ ఉంది, ఈల పెత్తనం ఏంది మధ్యలో అనేసి ఈడ మంత్రి, ఆయనేమో ఎమ్మెల్యే, ఆయన ఏమనుకుంటాడు, ఆమెంత నేనే తోపని ఈయన అనుకుంటాడు. సో ఇలా పంచాయతీలతోటి కాస్త ఆ జిల్లాల బాగోగులు పట్టించుకునే దిక్కు లేదు. రెండోది, ఇంట్లో ఎవరు మంత్రి పదవులు ఉంటాయో మరి ఎవరి ఊడతాయో కూడా తెలియని పరిస్థితి. అంతే. నేను చెప్తున్నా కదా, వాళ్ళకు సంబంధించిన విషయాల మీద ఏఐసిసికి లేఖలు రాస్తారు, ముఖ్యమంత్రికి లేఖలు రాస్తారు. కానీ అరే మా జిల్లాలకి ఇప్పుడు మంత్రులైనా కూడా మా జిల్లాలకి ఈ పరిస్థితి ఉంది, ఈ పరిస్థితులు ఏ రకంగా బాగుపడాలి, ఏ రకంగా చక్కదిద్దాలి, కనీసం ఇక్కడ ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేడు. కనీసం మీరైనా కూడా ఒక విధి విధానాలు రూపొందించండి అనేసి పోనీ ఏఐసిసికి ఒక్క మంత్రి కానీ ఒక్క ఎమ్మెల్యే కానీ ప్రజల దృష్టిలో పెట్టుకొని ఒక్కరన్నా లేఖ రాసిరా? మీరు చూడండి, ఎంతసేపు ఉన్నా వాళ్ళకి సంబంధించిన పదవులు, వాళ్ళకి సంబంధించిన ఒకరి మీద ఒకరు పెత్తనం జలాయిస్తున్నారని చెప్పి తప్ప ఇంతవరకు ప్రజల గురించి ఒక్కటన్నా రాహుల్ గాంధీకి లేఖ రాసుకున్నారా? వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి మంత్రి పదవులు కావాలని చెప్పే లేఖలు రాసిరు. కానీ లేదంటే ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు చేసుకోవడానికి తప్ప ఒక్కరన్నా ప్రజల గురించి, ప్రజల బాగోగుల గురించి, సరే మా కాన్స్టిట్యున్సీని ముఖ్యమంత్రికి నిధులు ఇస్తలేడు, లేదు అంటే మా జిల్లాని ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు, కనీసం మీరన్నా అతనికి ఒక సలహా ఇవ్వండో, సజెషన్ ఇవ్వండో, లేదంటే హెచ్చరించండో అనేసి ఒక్కరన్నా లేఖ రాసిన వైనా మనం ఎక్కడన్నా ఏ పేపర్లు అన్నది చూసినామా? లేదు. ఆయనకి ఈయనకు పడదు, ఈయనకు ఆమెకి పడదు. ఇది పరిస్థితి. ఎట్లుంది ముఖ చిత్రం అంటే కాంగ్రెస్ పార్టీలో ఎవడేటన్నా పోయండి. అందుకే జనాలు అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఎట్లాగూ మళ్ళా వచ్చేది లేదు, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుందాం. ఇప్పుడు అంతా సీనియర్లే కదా, ఇప్పుడు ఎవరిని పేరు పెట్టినా మళ్ళీ వాళ్ళకి కోపం రావచ్చు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ఇట్లా చూసి చెప్పుకుంటూ పోదాం. ఇక చాలే మనం రాజకీయాల్లో ఉన్న కాడికి ముందేదో చక్క పెట్టుకుంటే తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలో వచ్చేదా సచ్చేదా, అదేదో మనకు అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు చక్కదిద్దుకుంటే అయిపోతుంది కదా అని చక్కబెట్టుకోవాలనే నేపథ్యం తప్ప ఎవరికైనా ప్రజల మీద ప్రేమో, చిత్తశుద్ధో, జాలో, అభిమానమో, మనం రూపాయి తిన్నా కనీసం వాళ్ళకు ఒక 5 పైసల పనన్న చేసి పెడదామని ఒక్కరంటే ఒక్కరు అనుకునే వాళ్ళు ఉన్నారా? లేదు. సో ఇది తెలంగాణ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. ఇది